అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాని విచారణ కొనసాగుతుంది. తొలి రోజు పోలీసు అధికారులు 22 ప్రశ్నలు సంధించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి కాకానిని విచారించనున్నారు. తొలి రోజు 3 గంటలకు పైగా కొనసాగిన విచారణలో కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ లో తన పాత్ర లేదని కాకాని చెప్పినట్లు తెలుస్తుంది. శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లిన కారణంగా గతంలో విచారణకు హాజరు కాలేకపోయారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు కాకాని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మరి రెండో రోజు విచారణలో కాకాని నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది? ఏ ప్రశ్నలు సంధించనున్నారు? నిన్న కూడా అటు విచారణకైతే సహకరించలేనట్టు తెలుస్తుంది కాకాని. అయితే ఈ రోజు విచారణ ఎలా ఉండబోతుంది? అఖిల, క్వార్జీ అక్రమ తరలింపు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ అయితే కొనసాగుతా ఉంది. నిన్న మధ్యాహ్నం 1:30 సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణాపట్నం పోర్టు వద్ద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. ఈ యొక్క విచారణ కూడా పూర్తిగా డిఎస్పీ ఆధ్వర్యంలో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఉమామహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగింది. అయితే 3 గంటల పాటు ఈ యొక్క విచారణ సాగింది. అయితే ఈ యొక్క 3 గంటల పాటు ఇటు పోలీసులు కూడా 22 ప్రశ్నలు కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగినట్లుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క 22 ప్రశ్నలకు గాను కాకాని గోవర్ధన్ రెడ్డి కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క అక్రమ మైనింగ్ కేసుకి సంబంధించి దాంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదని చెప్పి, అదే విధంగా మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు విచారణకు హాజరు కాలేదని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్ కి ఇటు నేను హైదరాబాద్ లో మా బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యం ఉన్నందువల్ల ఆ యొక్క విచారణకు అయితే హాజరు కాలేదని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ రోజు రెండో రోజు, అంటే మొత్తం 3 రోజులు ఇటు న్యాయమూర్తి యొక్క 3 రోజుల కస్టడీ ఇచ్చున్నటువంటి నేపథ్యంలో రెండో రోజు ఈ యొక్క డిఎస్పీ అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ రెండో రోజు కూడా కొనసాగుతా ఉంది. ఈ యొక్క సంబంధించి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఉన్నటువంటి A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 10 మంది పైన కూడా అక్రమ మైనింగ్ చేశారని చెప్పి ఈ యొక్క పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాంట్లో 6, 7, 8 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారు రిమాండ్ లో కూడా ఉన్నారు. వారిని విచారించినటువంటి నేపథ్యంలో ఎవరైతే దాంతో పాటుగా మరో 12 మందిని కూడా ప్రత్యేకంగా విచారణ కూడా చేయడం జరిగింది. ఏదైతే కాకానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ కేసులో ఉన్నటువంటి 10 మందితో పాటు కాకుండా మరో 12 మందిని కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేశాము, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ మీరు చెయ్యండి మేము చూసుకుంటానని చెప్తేనే ఆ యొక్క కార్డు తరలింపు జరిపారని చెప్పి, అదేవిధంగా కాకానికి సంబంధించినటువంటి పాత్ర ఉందన్నటువంటి అనుమానంతోనే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసి ఇటు విచారణకు హాజరు కావాలని చెప్పి 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులకి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వకపోవడంతో 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు వద్ద అరెస్ట్ చేసి మే 25వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. మే 26వ తేదీన ఇటు రిమాండ్ కూడా విధిస్తూ న్యాయస్థానం కూడా రిమాండ్ విధించడం జరిగింది. జూన్ 9 వరకు ఈ యొక్క రిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బెయిల్ కోసం కాకాని, అదేవిధంగా పోలీసులు కస్టడీ కోసం బెయిల్ పిటిషన్స్ వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ అయితే జూన్ 9వ తేదీకి వాయిదా పడినటువంటి నేపథ్యంలో కాకాని కస్టడీ మటుకు నిన్నటి నుంచి కస్టడీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు జరుగుతా ఉంది. రేపు సాయంత్రం అంటే 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క పోలీస్ కస్టడీలో నిజాలు ఏమిటనే విషయం పైన క్వార్జీ తరలింపు, అదేవిధంగా ఆ క్వార్జీకి తరలించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఎంత మేర క్వార్జీ తరలింపు జరిగింది, ఆ యొక్క డబ్బులు ఏం చేశారు అన్నటువంటి విషయాలపైన ఆరా తీసేందుకు, విచారణ చేసేందుకు ఈ యొక్క కస్టడీ తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న అడిగినటువంటి ప్రశ్నల్లో 22 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ చెప్పారని తెలుస్తా ఉంది. మరోవైపు ఈ రోజు ఆ లావాదేవీలు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, క్వార్జీ తవ్వకాలకు ముందు ఉన్నటువంటి అకౌంట్ బ్యాలెన్స్లు కావచ్చు, అదేవిధంగా తరువాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లావాదేవీలు,
వీటిలన్నిటిని కూడా క్షుణ్ణంగా పోలీసులు అయితే పరిశీలించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణలో భాగంగానే ఏదైతే మిగతా వారిని విచారణ చేసినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉన్న ఆధారాలు చేసుకునే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాలని చెప్పి గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వాటికి హాజరు కాకపోవడంతో ఇటు పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సురేంద్ర, అయితే ఇప్పటికే విచారించిన వాళ్ళు కాకాని పేరు లేవనెత్తడంతో మరి ఆయన నుంచి కూడా సరైన సమాధానాలు రాలేనట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈయన పాత్ర ఉండడం వల్లే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? రేపు విచారణ చివరి రోజు కాబట్టి రేపటి వరకు అయినా అట్లీస్ట్ కాకాని ఈ మైనింగ్ లో ఎంత పాత్ర వహించారా అనే డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే పోలీసులు అయితే ముమ్మరంగా ఈ యొక్క విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అడిగినటువంటి 22 ప్రశ్నల్లో 2 ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాకు సంబంధం లేదు, ఈ యొక్క అక్రమ మైనింగ్ కి నాకు దీంట్లో ఎలాంటి పాత్ర లేదని చెప్పి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీలు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వారి సన్నిహితులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, ఇప్పటికే స్పెషల్ గా ఒక 12 మందిని విచారణ చేయడం జరిగింది. దాంతో పాటుగా 11 కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా మరో 10 మంది పైన కేసు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 6, 7, 8గా ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారు విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చెప్తేనే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన A4గా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పి కూడా ఇటు పోలీసుల వైపు నుంచి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలోనే మీ పాత్ర ఉందని చెప్పి కూడా వారు చెప్తున్నారు. మీరు లేదని చెప్తున్నారు ఏమిటని చెప్పి కూడా ఇటు ప్రశ్నలు బాణం అయితే వదులుతా ఉన్నారు పోలీసులు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి అయితే కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఎలాంటి సమాచారం అయితే ఆయన పోలీసులకి సహకరించడం లేదని కూడా మరోవైపు తెలుస్తా ఉంది. అయితే లావాదేవీలు ఏవైతే వాటిని అన్నిటిని కూడా ఈ రోజు బయటపెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏదైతే ముందు విచారించినటువంటి వారి వద్ద నుంచి విచారణ చేసినటువంటి వాటిని అన్నిటిని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి చూపించి ఆ యొక్క ప్రశ్నలు కూడా ఈ రోజు మరోసారి అడగనున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. దాంట్లో ఈ రోజు ముఖ్యంగా 2వ రోజు కాబట్టి ఎవరైతే గతంలో విచారణ చేస్తున్నారో వారంతరిన స్టేట్మెంట్ రికార్డును కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి వాళ్ళ పోలీసుల దగ్గర మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, మీరు అక్కడ పాత్ర మీరు చెప్తేనే తరలించామని చెప్పి కూడా వారు చెప్తున్నట్టు నేపథ్యంలో మీరు తప్పించుకునేందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి లావాదేవీలు అన్నిటిని కూడా ఆరా తీస్తా ఉన్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, అదేవిధంగా అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆస్తులు ఎమ్మెల్యే కాకముందు మంత్రి కాకముందు ఉన్నటువంటి ఆస్తులు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఆస్తులు అయితేనేమి, వీటన్నిటిని పైన కూడా ఇటు పోలీసులు అయితే పూర్తిగా ఆరా తీసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు 2వ రోజు కాబట్టి రేపు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి పూర్తి విషయాలను కూడా బయటకు రాబెట్టేందుకు పోలీసులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇప్పటి వరకు అయితే నాకు దాంట్లో ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు విచారణకు హాజరు కానటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని చెప్పి కూడా పదే అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో వేరే ఫంక్షన్ ఉండడం వల్ల హాజరు కాలేకపోయినానని చెప్పి ఆయన చెప్పడంతో 3 సార్లు మీకు హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చేదాన్ని కలిస్తే మీరు సరిగా స్పందించలేదు, మీరు అందుబాటులో లేరని చెప్పి కూడా పోలీసులు మరోవైపు అడిగినట్టు తెలుస్తా ఉంది. మీరు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది, మీరు ఎందుకు 2 నెలల పాటు అక్కడ బయట ఉండాల్సి వచ్చింది అని చెప్పి కూడా పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే రేపుతా ఉంది. ఇటు కాకాని గోవర్ధన్ కి సంబంధించిన అనుచరులు కూడా కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు మరోవైపు కాకానికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వారి కూతురు పూజితారెడ్డి కూడా ఇటీవల వరుస ప్రెస్ మీట్లు పెట్టి మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ఆనిముత్యం లాగా బయటకు వస్తారని చెప్పి కూడా వారి కూతురు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు ఈ యొక్క రిమాండ్ తో అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఒక ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. అఖిల. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.